హాయ్ అండి అందరికీ. చాలా మందికి ఇలాంటి వర్క్ బ్లౌజు మనం స్టిచ్చింగ్ చేయడానికి వచ్చినప్పుడు ఈ కటింగ్ అనేది కరెక్ట్ రాదు. ముఖ్యంగా కొత్తగా నేర్చుకునేటోళ్ళకైతే చాలా ఈజీ మెథడ్లోనైతే ఇప్పుడు చూడండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇది బ్యాక్ పార్ట్, అంటే ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే నేను కటింగ్ చేసుకున్నాను. నెక్ మాత్రం కట్ చేయొద్దు. ఇలాంటి బ్లౌజులకు దేనికైనా సరే నెక్ మాత్రం కట్ చేయొద్దు అనమాట. సరే వెనకాలంటే మనం ఇలా చూసుకొని కటింగ్ అయితే చేస్తాం, కానీ ముందు మాత్రం చాలా మిస్టేక్స్ వస్తాయి. ఎందుకంటే గల్ల వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది ఒక్కొక్కసారి. ఇది వచ్చేసి 7.5 8 వరకు ఉంది, కానీ ఇది నాదే బ్లౌజ్ కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నేను 7 ఇంచెస్ అయితే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనం టేప్ కనుక పెట్టి చూసినట్టయితే 7 ఇంచుల వరకు అయితే నేను ఇలానైతే నా నెక్ వరకు అయితే మార్కింగ్ అయితే వేసుకుంటాను అనమాట. అయితే ఇది మనం ముందే ఎప్పుడైనా ఇది క్రాస్ కటింగ్ అనేది కటింగ్ అయితే చేస్తాం కదా, నేనైతే ఏం చేస్తానంటే ఇది కటింగ్ అయితే ముందే చేసుకోను. దీని మీద మనం క్రాస్ కటింగ్ డిజైన్ వచ్చింది కదా, ఈ స్టోన్ వర్క్ వచ్చేసి క్రాస్ కటింగ్ డిజైన్ వచ్చింది కాబట్టి ఇది వచ్చేసి దీని మీద ఇలా వేస్తా అంటే కరెక్ట్ మనం ఎక్కడ కటింగ్ చేసుకుంటాం, మన క్లాత్ ఎక్కడ వరకు వస్తుందని మనం ఇది అయితే అర్థం చేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకొని దీనిపైన ఈ క్లాత్ అనేది కరెక్ట్ చూసుకొని వేసుకోండి. వేసిన తర్వాత ఈ వెనకది ఉంటుంది కదా, వెనక భాగం వచ్చేసి ఈ వెనక భాగం ఇట్లా పెట్టాలి. మనకు నెక్ ఏడు దాకా కావాలి. ఇప్పుడు ఇదైతే కొంచెం ఎక్కువనే ఉంది కదా, అయితే నేనైతే ఈక్వల్గానే పెట్టేసుకున్నాను. నెక్ ఏడు వరకు కావాలనేది చూసుకొని ఇక్కడ కరెక్ట్ మార్కింగ్ తోటి చూసుకొని ఈ నెక్ మనకి ఇక్కడ వరకు 7 ఇంచెస్ వరకు అయితే నేను మార్కింగ్ వేసుకున్నాను అనమాట. సేమ్ దీని చుట్టూతా ఇట్లా ఒక లైన్ అయితే మార్కింగ్ అయితే వేసుకోండి. సేమ్ ఇది ఎట్లుందో అట్లా దీని పక్క మొత్తం. నెక్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడు తప్ప ముందు అయితే కటింగ్ అయితే చేసేయకండి. ఇట్లా చూసుకున్న తర్వాత ఇప్పుడు దీనికంటే మనం ఒక 2 ఇంచెస్ అయితే తక్కువ మార్కింగ్ అయితే వేసుకుంటాం కదా, అంటే చెస్ట్ హైట్ 12.5 13 అట్లా వేసుకుంటాం కదా. నేనైతే అందతోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ 2 ఇంచెస్ అనేది ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ వేసుకొని ఇలానైతే మనం నార్మల్గా ముందు భాగం ఎట్లా కటింగ్ చేసుకుంటాం అట్లా మార్కింగ్ అయితే వేసుకోండి. కానీ ఈ బ్యాక్ పార్ట్ తోటే మనకు ముందు భాగం వస్తుంది కాబట్టి, ఈ వెనక దాంతో ముందుది వస్తుంది కాబట్టి దీని ప్రకారంగా మనమైతే కటింగ్ చేసుకొని ఇది కరెక్ట్ స్టిచ్చింగ్ చేసుకున్నట్టయితే మనకు ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. నేను కట్ చేస్తున్నా చూడండి. కొంచెం క్లాత్ ఎక్కువ ఉన్నా కూడా పర్లేదు, ఎందుకంటే మనం ఈ డిజైన్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకు ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ వచ్చేసి స్టోన్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ మీద కొంచెం క్రాస్గా అయితే కటింగ్ చేస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు ఇదన్నమాట. దీని ప్రకారంగా మనం బ్లౌజ్ అనేది ఇది మనం స్టిచ్చింగ్ చేసి ఇట్లా ఉల్టా వేసిన తర్వాత ఈ ఫస్ట్ ముందు భాగం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇంకొక సైడ్ది మనం సేమ్ మన నెక్ చూసుకొని కటింగ్ అయితే చేస్తే సరిపోతుంది అనమాట. నేను ఇంకా బ్యాక్ కట్ చేయలేదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఒకటే మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ఈ వెడల్పుతోటి మనకు కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. కటింగ్ ఎట్లా చేయాలనేది చూపించిన. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా.